కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారగూడెం గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలో డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పారుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యతో దుర్వాసన, దోమల సమస్యలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నమస్తే సార్, మాది బండారగూడెం బాపులపాడు మండలం సార్. డ్రైనేజీ ప్రాబ్లం అయిపోయింది సార్. ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ దోమలు ఇవన్నీ బాగా వస్తున్నాయి సార్. సెక్రటరీ గారు వచ్చారు, ఇవి అంతా డ్రైనేజీ వెళ్ళడానికి ఇవి రూట్స్ అవి ఇచ్చారు. బట్ మీ ఒక్కరికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వీళ్ళు ఆనకట్టేసేసారు సార్. వాటర్ వెళ్ళనివ్వట్లేదు. ఇవేమో వాటర్ ఇక్కడే ఉండిపోతున్నాయి. ఈ రోడ్డు మీదకి వస్తేనేమో గొడవ పడుతున్నారు. ఈ దోమలతో పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. పక్కన గేదెలు ఇవన్నీ ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం చూపించండి మాకు కూడా దారి. ఆల్రెడీ సెక్రటరీ గారు డ్రైనేజీ తోమిచ్చారు సార్ అక్కొక్లైన్తో, కానీ వాటర్ వీళ్ళు వెళ్ళనివ్వట్లేదు సార్. ప్లీజ్ సార్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. మీరు సమస్య ఏముందయ్యా, మా రోడ్లు అప్పుడా నీళ్ళు వెళ్తాకి లేదు. ఏదన్నా దారి నీళ్ళు ఎట్టెళ్ళాలో చూపిస్తే కాలం ఏమన్నా తీసుకుంటామండి. పరిస్థితి మేము పడలేకపోతాం. నాసు పట్టేసి దోమలు చిన్నపిల్లలు తిరుగుతున్నారు. నీళ్ళు ఏమన్నా కూర్చుని రోడ్డు మీద కొత్తే తగులు. పోనేదన్నా వర్షం ఎండగా ఉంది వదులుకున్నామంటే దానికి తగు. మాకు ఏదన్నా మార్గం చూపించండి. ఇంకుడు వంట తీపించుకుంటాకి కింద లైన్లు, పైప్ లైన్లు ఉన్నాయి, పంపుల లైన్లు. ఏవి ఒక వర ఎత్తాము, 2 అరలు ఎత్తాము, అవి నిండిపోయి పోవా. అందుకని మేము ఇంకుడు గుంట తీపించుకోవాలి. అలా తీపించుకునేవాళ్ళం. మాకు ఇంట్లో కూడా దారి లేదు. ఇంకుడు గుంట పంచాయతీలో చెప్పారా? ఎంతో మంది చెప్పామండి. వాళ్ళందరూ ఇంకుడు గుంట కొట్టించుకుని అంటున్నారు. అలా ఇంకుడు గుంట కొట్టించుకునే అవకాశం కూడా ఇంకుడు గుంట తీసుకోవాలని చెప్పింది. దారి లేదు కాబట్టి ఇలా దోమలు, అదిగోండి పసిపిల్లలు దోమలు అట్టాగే ఉన్నాం. నాజుకుపోని రోడ్డు ఎక్కితే వదిలేద్దాం ఎండొత్తని అనుకున్నా దానికి దారి లేదు. అదేండి మాకు కొన్ని కాలువన్నీ ఇట్లా తీసారు, ఇటువరకు వెళ్ళేయండి. మరి అటాక్టికి ఆపేశారు.